లక్ష్మీదేవి భూమి మీదకి రావడానికి భయపడి విష్ణుమూర్తిని శరణ వేడుకుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. వారు లోబులు, బద్ధకస్సులు, విచ్చలివిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే నా అంతటి వాడు లేడు అంటాడు. సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను అని చెప్పింది. అందుకని విష్ణుమూర్తి లక్ష్మీదేవికి తోడుగా 5గురిని పంపాడు. వారు వరుసగా ధర్మం, రాజు, అగ్ని, దొంగ, రోగం. ఈ 5గురు లక్ష్మీదేవికి ఎప్పుడూ తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా లక్ష్మీదేవి తోడుగా ఉంటుంది. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి వారికి ఎంతో కాలం ఉండవు. తాత్కాలికంగా ఆపదలు కలిగినా అవి వారిని ఏమీ చేయలేవు. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా ప్రవర్తిస్తారో ఆనాడు రాజు వీళ్ల సంపదని స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని అగ్ని తగలబెట్టేస్తాడు. ఇక్కడి నుంచి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రికల రూపంలో సంపదను హరిస్తారు. లేదా దొంగ రూపంలో వచ్చి వారి సంపద సర్వం దోచుకొని పోతారు. ఇవన్నీ తప్పించుకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకి, రొష్టులకి తగలబెట్టేస్తారు. వీరి బాధను భరించలేక బంధువులు కానీ, ఇంట్లో వారు కానీ వీరిని బయటికి తోసేయవచ్చు. ఈ విధంగా ధర్మం తప్పి ప్రవర్తించే వారిని పైన చెప్పిన 5 కారణాలు ఒక్కొక్కటే కాకుండా ఒక్కోసారి 5 కూడా కలిపి పట్టేస్తాయి. వాడు చేసిన అధర్మం వలన ఆయా కారణాలు వాడిని పట్టుకుంటాయి. ఈ విధంగా ధర్మ మార్గం విడిచి అధర్మ మార్గంలో నడిచేవారికి ఈ 5గురు ఆపదలు సృష్టిస్తూ ఉంటారు.